హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం స్కాలర్‌షిప్ ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ ఎలా జేసుకోవాలి అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసి రెన్యువల్ ఎలా జేసుకోవాలి అని చూద్దాం. సో, మీరు బీఎడ్‌లో ఉన్న, పీజీలో ఉన్న, సో, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళు ఫ్రెష్‌గా ఎలా రిజిస్ట్రేషన్ జేసుకోవాలి? ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంది? అది చూద్దాం. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక కొత్త ప్రాసెస్ వచ్చింది ఈ ఇయరే. ఇక్కడ కనిపిస్తుంది కదా! స్టెప్ 1, స్టెప్ 2 అని. సో, ఈ స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అందరిలాగా ఉండే కామన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జేసుకోవాలి. వాళ్ళు ఫస్ట్‌కి ఫస్ట్ ఈ 2 స్టెప్స్ మాత్రం చేసుకోవాలి. ఈ 2 స్టెప్స్ ఏంటో గూడా నేను జెప్తాను. సో, దీనికి అవసరం ఉన్న సర్టిఫికేట్స్ గూడా జెప్తాను. నెక్స్ట్ రినివల్‌కి అవసరమైన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి రినివల్‌కి అవసరమైన సర్టిఫికేట్స్ నేను జెప్తాను. ఎవరెవరు ఎలిజిబుల్ అని చూద్దాం. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, మైనారిటీ, డిసేబుల్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 2,00,000 లోపలుండాలి. అండ్ బీసీ, ఈబీసీ వాళ్ళకైతే 1,50,000 లోపలుండాలి. ఇంకా అర్బన్ ఏరియాస్‌లో అయితే 2,00,000 వరకు ఉండాలి. సో, నేను ఫస్ట్ గ్యాప్ సర్టిఫికేట్, సో, టీఎస్ ఎడ్సెట్ సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడే జెప్పిన. సో, మీ ఇన్‌కమ్ లిమిట్ అనేది 1,50,000 బిలో తీసుకోండి అని జెప్పిన. సో, ఆ వీడియో జూసిన వాళ్ళైతే తీసుకొనుంటారు. సో, మనకిలా ఇన్‌కమ్ లిమిట్స్ ఇచ్చారు గాబట్టి, బిలో ఉంటేనే మనకు స్కాలర్‌షిప్ వస్తది. లేదంటే స్కాలర్‌షిప్ అప్లై జేయొస్తది గానీ, మనకు స్కాలర్‌షిప్ రాదు. అందుకోసమని నా వీడియోలో జెప్పిన. అండ్ ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయరా? బీఎడ్ ఫస్ట్ ఇయరా? సో, ఇప్పుడు చదువుతూ ఉండాలి. ఫస్ట్ ఇయర్‌లో అయినా, సెకండ్ ఇయర్‌లో అయినా చదవాలి. సో, ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటారు. వాళ్ళకి ఎక్కువ సర్టిఫికేట్స్ అవసరం ఉంటది. రెన్యువల్ వాళ్ళకైతే తక్కువ అవసరం ఉంటది. సో, లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31. సో, అక్టోబర్ 1కి స్టార్ట్ అయింది. ఈ డిసెంబర్ 31కి ఎండ్ అయిపోతది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళకైనా, రెన్యువల్ వాళ్ళకైనా డిసెంబర్ 31 లాస్ట్ డేట్. సో, అక్కడికి ఎండ్ అయిపోతది. మళ్ళీ మనం టోటల్ ఫీ కట్టాల్సొస్తది. రీయింబర్స్‌మెంట్ రాదు. సో, మీరు డిసెంబర్ 31 లోపు జేసుకోండి. అక్టోబర్‌లో వచ్చింది. బట్ నేను చెప్పడం మర్చిపోయినా. అండ్ మనకేంటంటే ఇంత టైం ఉంది గదా! టైం ఉంది గదా! అనుకుంటా మళ్ళీ లాస్ట్ 1, 2 డేస్‌లో కంగారు పడిపోతాం. స్కాలర్‌షిప్ అప్లికేషన్ అవ్వలేదు అని జెప్పేసి. సో, నీడ్ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్‌ది ఉండాలి. సో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఎందుకంటే స్కాన్ జేసి అందులో అప్‌లోడ్ జేస్తారు. స్టూడెంట్ సిగ్నేచర్ అంటే సిగ్నేచర్ గూడా అందులో స్కాన్ జేసి చేస్తారు. సో, కొందరు డ్యాడీస్‌ని గాని, హస్బెండ్స్‌ని గాని పంపిస్తారు గదా! వాళ్ళు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఒక వైట్ పేపర్ పైన మీ సిగ్నేచర్ పెట్టి పంపించండి. వాళ్ళు స్కాన్ చేసేస్తారు. సో, మీరు వెళ్ళకున్నా అంత అవసరం ఉండదు. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్. బ్యాంక్ పాస్‌బుక్ ఎందుకంటే సో, ఫ్రెష్‌దే ఇవ్వండి. మీకు స్కాలర్‌షిప్ అనేది అందులోకే పడతది గదా! సో, ఫ్రెష్‌ది బ్యాంక్ పాస్‌బుక్ ఓపెన్ ఉన్న అకౌంటే ఇవ్వండి. సో, బ్లాక్ అయిపోయిన అకౌంట్స్ అవన్నీ ఇవ్వకండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీ సేవ నుంచెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటది గదా! సో, న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. సో, తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని ఇయర్స్ అయినా ఓకే. బట్ ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాతదైతే పర్వాలేదు. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2024లో ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నవే. సో, 23లో తీసుకున్నాం, 22లో తీసుకున్నాం అంటే అవేం నడవు. సో, నెక్స్ట్ బోనాఫైడ్. ఇప్పుడు మీరు బీఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సో, ఆ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్‌లో చదువుతున్నారు వాళ్ళే బోనాఫైడ్ ఇస్తారు. వెళ్లి తీసుకోండి. సో, డిస్టెన్స్ సర్టిఫికేట్ మేబీ చూస్తారు కావచ్చు ఆ బోనాఫైడ్ ఇచ్చేటప్పుడు. సో, డిస్టెన్స్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పిన. చూడకుంటే చూడండి. సో, ఆ బోనాఫైడ్ అనేది మీ బీఎడ్ ఫస్ట్ ఇయర్ ఆ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. రెన్యువల్ చేసుకునే వాళ్ళకైనా మీ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. సో, మీరు ఫస్ట్ ఇయర్‌లో అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటది. బోనాఫైడ్ అనేది ఫస్ట్ ఇయర్‌కైనా, సెకండ్ ఇయర్‌కైనా దేనికైనా అవసరమే. సో, ఆ కాలేజ్‌లో మీరు అడ్మిషన్ తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అన్నట్టు బోనాఫైడ్ ఇస్తారు. ఆ బోనాఫైడ్ తీసుకుంటే ఇందులో అప్‌లోడ్ చేయడం ఉంటది. కాబట్టి బోనాఫైడ్ అయితే కంపల్సరీ అవసరం. నెక్స్ట్ బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్. సో, లాస్ట్ 7 ఇయర్స్‌లో సో, మీరు ఇది జాయిన్ అవ్వక ముందు ఏమేం చేశారు? ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి. సో, లాస్ట్‌గా మీరు డిగ్రీ చేశారు. సో, డిగ్రీ, ఇంటర్, 10థ్, 9థ్ అలా 7 ఇయర్స్ బోనాఫైడ్స్ కావాలి. సో, ఎలా అయినా మన దగ్గర అన్ని బోనాఫైడ్స్ ఉంటాయి కాబట్టి తీసుకొనెళ్ళండి. నెక్స్ట్ సెట్ అలాట్‌మెంట్ ఆర్డర్. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది సో, మీకు కాలేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత
అడ్మిషన్ కన్ఫర్మ్ జేసుకోవడానికి మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఒకటొస్తది గదా! సో, ఈ కాలేజ్‌లో మీకు సీటొచ్చింది అని జెప్పేసి ట్యూషన్ ఫీ కట్టిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ అనేదొస్తది. అది తీసుకొనెళ్ళండి. అది ఇందులో ఆహ్, నంబర్ ఉంటది గదా! ఆ నంబర్ ఇందులో చేయడం ఉంటది. సో, నెక్స్ట్ ఎస్ఎస్‌సి మెమో. ఎస్ఎస్‌సి మెమో ఎందుకంటే హాల్ టికెట్ నంబరు, మీ బర్త్ ఇయర్ అవి జూస్తారు. నెక్స్ట్ మొబైల్ నంబర్ గావాలి. మొబైల్ నంబరు ఓటీపీ వస్తది కాబట్టి మొబైల్ నంబర్ గావాలి. ఇవి ఆహ్, అవసరమున్న సర్టిఫికేట్స్. ఇంకా గ్యాప్ సర్టిఫికేట్ అవసరమే. ఎవరికైనా గ్యాప్ వచ్చి ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఈ బోనాఫైడ్స్ ఉన్నాయి గదా! సో, లాస్ట్ 7 ఇయర్స్‌లో మీకేదైనా గ్యాప్ వస్తే సో, ఇక్కడ బోనాఫైడ్ దగ్గర మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది పెట్టడం ఉంటది గాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. సో, ఈ పాస్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇలా కనిపిస్తది. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఫర్ ఫ్రెషర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది గదా! సో, ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి సో, ఇది అవసరం. ఆహ్, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సో, ఇక్కడ ఎస్సీ వాళ్ళకి కొత్తగా ఇచ్చారు. సో, ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఎస్సీ అని కనిపిస్తుంది గదా! సో, ఎస్సీ వాళ్ళకి చేంజ్ అయింది. సో, ఎస్టీ గాని, బీసీ, ఈబీసీ గాని సో, వీళ్ళుంటారు గదా! సో, వీళ్ళకి ఒక బ్లాంక్ ఇచ్చారు. సో, వీళ్ళు ఏంటి అంటే ఎస్సీ వాళ్ళు 2 స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఆధార్ అండ్ ఎస్ఎస్‌సిలో నేమ్ కరెక్ట్‌గా ఉండాలి. సో, మీ ఆధార్ కార్డ్‌లో ఎలా అయితే నేమ్ ఉంటదో ఎస్ఎస్‌సిలో సేమ్ ఉండాలి. ఇఫ్ ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో లేకుంటే ఆధార్ కార్డ్ చేంజ్ చేపించుకోండి. మీ సేవా సెంటర్‌కి వెళ్లి మ్యాచ్ కావాలి. ఆ డేటా కంపల్సరీ మీకు స్కాలర్‌షిప్ రావాలంటే. స్టెప్ 2 ఏంటి అంటే బయోమెట్రిక్. మీకు థంబ్ ఇంప్రెషన్ అనేది ఆన్‌లైన్ సెంటర్‌లో చేస్తారు. ఆన్‌లైన్ సెంటర్‌లో చేయాలి. సో, ఈ స్టెప్ 1, స్టెప్ 2 తర్వాత ఎస్సీ వాళ్ళు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ అని ఉంది గదా! సో, ఇక్కడ ప్రెస్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో, ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తే గెట్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ ఒస్తాయి. నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతారు. ఆహ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళైతే ఇక్కడ పైన రెడ్ కలర్‌లో కనిపిస్తుంది గదా! అది. సో, వీళ్ళకి స్టెప్ 1, స్టెప్ 2 ఏం లేవు. ఆధార్ కార్డ్‌లో సేమ్ నేమ్ ఉండాలి, బయోమెట్రిక్ ఇవ్వాలి అని అలా ఏం లేవు. డైరెక్ట్ ఈ స్టెప్పే ఫస్ట్‌ది. సో, ఇక్కడ నీడ్ ఉన్న సర్టిఫికేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను ఇంతకు ముందు చూపించిన గదా! అవి. సో, నెక్స్ట్ ఇది ఓకే, ఓకే అనుకోని ఆహ్, అంటే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతది. సో, నేను ఫస్ట్ ఇయర్‌లో అయితే మొబైల్‌లోనే చేసిన ఫ్రెష్ రిజిస్ట్రేషను. బట్ ఈ ఇయర్ ఎవరిది లేదు నా దగ్గర చేయడానికి. లాస్ట్ ఇయర్ ఉండే చేసిన. సో, ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇవన్నీ తీసుకొని మీ సేవకెళ్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రెన్యువల్ వాళ్ళకి ఒక ఇన్‌కమ్ డిక్లరేషన్ ఫార్మ్ అని ఉంది. సో, ఆ ఫార్మ్ ఎక్కడ తీసుకోవాలి అనంటే అన్ని ఆన్‌లైన్ సెంటర్‌లలో దొరుకుతలేదు. కొన్ని ఆన్‌లైన్ సెంటర్స్‌లోనే దొరుకుతుంది. వాళ్ళకి రెన్యువల్ వాళ్ళకి ఏమేమి అవసరం అంటే సో, ఇక్కడ ఉంది గదా! ఫర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఈళ్ళకి గూడా ఎస్సీ వాళ్ళకైతే ఈ 2 స్టెప్స్ కంపల్సరీ. తర్వాతనే ఈ స్టెప్‌కెళ్ళాలి. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! బ్యాంక్ పాస్‌బుక్ అవన్నీ అక్కడే వస్తాయి. మనకు ఏం అవసరం లేదు. సో, ఓన్లీ ఒక ఎస్ఎస్‌సి మెమో గావాలి. నంబర్ అడుగుతారు. నెక్స్ట్ పాస్డ్ సర్టిఫికేట్ మీ ఫస్ట్ సెమ్ ఆర్ సెకండ్ సెమ్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. థర్డ్ సెమ్ నడుస్తుంది కాబట్టి ఫస్ట్ సెమ్ ఆర్ సెకండ్ సెమ్ అదేంటి మార్క్స్ మెమో గావాలి. సో, స్క్రీన్ షాట్ ఉన్నా పర్వాలేదు. సో, మీరు పాస్ అయినట్టు లేదా ఫెయిల్ అయినట్టు ఏదైనా ఓకే. స్క్రీన్ షాట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ ఇన్‌కమ్ ఎఫిడేట్ అని కనిపిస్తుంది గదా! సో, అది ఎక్కడిస్తారంటే కొన్ని ఆన్‌లైన్ సెంటర్స్‌లలో ఇస్తున్నారు. కొన్ని దాంట్లలో మండల ఆఫీస్‌లలో ఇస్తున్నారు. అది మీరు తెలుసుకోండి. సో, మీకు ఎక్కడిస్తున్నారని. నెక్స్ట్ కాలేజ్ బోనాఫైడ్. సో, మీరు సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు లేదంటే ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టు బోనాఫైడ్ ఇస్తారు. ఆ బోనాఫైడ్ మీకు గావాలి. నెక్స్ట్ ఫోను నంబర్ గావాలి. ఫోను నంబర్ ఎందుకంటే ఓటీపీకి. సో, ఇన్‌కమ్ ఎఫిడేట్ ఎలా ఇస్తారు అనేది నేను జూపిస్తా. సో, ఇన్‌కమ్ ఎఫిడేట్ అని అన్నారు గదా! సో, ఇన్‌కమ్ డిక్లరేషన్ ఫార్మ్ ఇలాగిస్తారు. సో, అన్ని ఆన్‌లైన్ సెంటర్స్‌లో ఎందుకు దొరకదంటే, సో, మనము ఫస్ట్ ఇయర్‌లో చేసినప్పుడు అన్ని ఆన్‌లైన్ సెంటర్స్‌లో ఇలా ఫార్మ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడేంటంటే, ఇక్కడ పైన కనిపిస్తుంది గదా! ఇక్కడ ఒక రెడ్ కలర్‌లో ఆ 3 సింహాలు. సో, అది కొన్ని ఆన్‌లైన్ సెంటర్స్‌లోనే ఆ ప్రింట్ ఒస్తదంట. మండల ఆఫీస్‌లలో ఆ ప్రింట్ అనేది ఉంటదంట. సో, కొన్ని మీ సేవ సెంటర్‌లలో ఉంటది. కొన్ని ఆన్‌లైన్ సెంటర్స్‌లో లేదు. నేను అడిగి జూషిన. సో, అది ఎక్కడ ఏ సెంటర్‌లో ఉంటదని అడిగి తెలుసుకోండి. సో, ఇలాంటిది ఇస్తారు. ఫిలప్ చేసి ఇస్తే మీకు టైం ఏం పట్టదు. సో, ఇది ఫిలప్ చేసి ఇచ్చేసి సో, అప్లికేషన్ జేయండి, రెన్యువల్ జేయండి అని అడిగితే వాళ్ళే జేస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇలా ఒక అప్లికేషన్ ఫార్మ్ అనేది గావాలి.
సో మీరు ఫస్ట్ ఇయర్‌లో చేస్తారు కదా! ఫస్ట్ ఇయర్‌లో స్కాలర్‌షిప్ చేసిన అప్లికేషన్ ఫార్మ్ అనేది కావాలి. ఎందుకంటే మీకు ఈ పాస్ అప్లికేషన్ ఐడీ ఎంటర్ చేయాల్సి ఉంటది కాబట్టి అదొకటే అవసరం. అంతే మిగతా సో ఇక్కడ టోటల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అని ఉంది కదా! సో మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంటే ఇక్కడ రాయండి. 1,50,000 బిలో ఉంటే బావుంటది. సో అదే ఇక్కడ రాయండి. అక్కడ డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్ రాయకండి. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్. సో డిసెంబర్ 31 లాస్ట్ డేట్. అప్పటిలోపు మీరు సో ఫ్రెష్‌గా అప్లై చేసుకున్న వారు మీ అప్లికేషన్ ఫార్మ్ అండ్ డిస్టెన్స్ సర్టిఫికేట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళి మీ కాలేజ్‌లో ఇవ్వాలి. వాళ్ళు మీ అప్లికేషన్‌ని ఫార్వర్డ్ చేస్తారు. అండ్ థంబ్ వచ్చినప్పుడు కాలేజ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి. సో